హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉండేటువంటి ఎంఎల్హెచ్బి వేకెన్సీస్లను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి 2 months బ్యాక్ అయితే వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎంఎల్హెచ్బి పోస్టుల త్వరలో భర్తీ చేస్తామని చెప్పేసి సో ఆ యొక్క అప్డేట్ ప్రకారమే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్లో వచ్చేసి మనకు 3393 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక నోటిఫికేషన్కి మనము ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. అలాగే ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. సో మీకు బీఎస్సీ నర్సింగ్లో వచ్చేటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ తీసి సో దాని ప్రకారం అయితే మెరిట్ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేసుకుంటారనమాట. సో ప్యూర్ మెరిట్ ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ యొక్క వేకెన్సీస్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 13 జిల్లాల్లో కూడా ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎంఎల్హెచ్పికి సంబంధించినటువంటి వేకెన్సీస్. సో 13 జిల్లాల్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని అలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్లో ఫస్ట్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని చెప్పేసి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్ట్ అని చెప్పేసి సో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ కనుక చూసుకున్నట్టయితే 3393 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు 2 months బ్యాక్ కూడా వీళ్ళు యొక్క ఎంఎల్హెచ్పి గురించి అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో ఇక అప్డేట్ పరంగానే వీళ్ళు వేకెన్సీస్ని అయితే ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక 3393 వేకెన్సీస్ కూడా ఇక ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 13 జిల్లాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక 13 జిల్లాలను కూడా జోన్ల వైజ్ అయితే డివైడ్ చేయడం జరిగింది. సో 4 జోన్ల వైజ్గా అయితే డివైడ్ చేశారు. సో జోన్ 1లో వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నంలో అయితే 633 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. జోన్ 2లో వచ్చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు 103 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ జోన్ 3 కనుక చూసుకున్నట్టయితే గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్టిక్లో వచ్చేసి మనకు 786 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ జోన్ 4లో వచ్చేసి మనకు చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు. సో ఇక్కడ వచ్చేసి మనకు 971 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ 13 జిల్లాల్లోనూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకు మనం అప్లై చేసుకోవాలంటే సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఖచ్చితంగా మీకు బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇక సర్టిఫికేట్తో పాటు మీకు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట మీకు బీఎస్సీ నర్సింగ్లో. సో ఇదైతే ఖచ్చితంగా ఉంటేనే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సో ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి బిలో 35 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వచ్చేసి 40 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక పోస్ట్కి ఎలా అపాయింట్మెంట్ చేసుకుంటారు కనుక చూసుకున్నట్టయితే ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో 1 year కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి అయితే వాళ్ళు రెగ్యులర్ చేయాలా లేదంటే తీసేయాలనేది అయితే డిసైడ్ చేసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్ మార్క్స్ అప్టెండ్ బీఎస్సీ నర్సింగ్. సో మీకు బీఎస్సీ నర్సింగ్లో ఏదైతే మార్క్స్ వచ్చి ఉంటుందో సో ఎడ్యుకేషనల్ మార్క్స్ ఉంటుందో దాన్ని బట్టి అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ప్యూర్ మెరిట్ ఆధారంగా అయితే ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట మీరు. సో మీకు ఏదైతే బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్స్లో మీకు మార్క్స్ వచ్చాయో సో యొక్క మార్క్స్ని బట్టి అయితే మీకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మెరిట్ ఆధారంగా అయితే ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట ఆన్లైన్ ఓన్లీ అని చెప్పేసి. సో ఇక నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలో కనుక చూసుకున్నట్టయితే సో మీ యొక్క 10th మార్క్ లిస్ట్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అండ్ అలాగే బీఎస్సీ నర్సింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా అయితే
అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రొవిజనల్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేయాలండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ మెమోస్, మీకు బీఎస్సీ నర్సింగ్లో మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, సో ఆల్ ఇయర్స్వి కూడా మీరు మార్క్స్ మెమోస్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అండ్ అలాగే ఇక్కడ చూడండి, సో సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మీరు ఏదైతే ఈ యొక్క నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుందో, సో ఆ యొక్క సర్టిఫికేట్ కూడా మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా సబ్మిట్ చేయండి. సో ఎందుకంటే ఈ యొక్క సర్టిఫికేట్స్ని చూసే మీరు లోకల్, నాన్ లోకల్ అని అయితే వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. సో ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకపోతే మిమ్మల్ని నాన్ లోకల్ కింద అయితే ట్రీట్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ని అయితే సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఇన్ కేస్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక అయినట్టయితే సో ఆ యొక్క సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఆ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ కూడా మీరు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ యొక్క సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సినటువంటి, అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు నిన్ననే అయితే రిలీజ్ అవ్వడం జరిగింది, 23/10/2021. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 6/11/2021. సో November 6th వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో మీ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు 10/11/2021 అయితే మీకు ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఈ యొక్క అబ్జెక్షన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 12/11/2021, అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్కి ముందు సో ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఆ యొక్క మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు 12/11/2021 అయితే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు 15/11/2021 అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు. సో ఈ యొక్క మెరిట్ లిస్ట్లో సెలక్షన్ లిస్ట్ మళ్ళీ ఉంటుంది కదా, సో ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ డేట్ వచ్చేసి మనకు 19/11/2021 అయితే మనకి యొక్క ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అబ్జెక్షన్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మనకు 21/11/2021. సో మీకు ఏమైనా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో, సెలక్షన్ లిస్ట్లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ కనుక ఉన్నట్టయితే సో ఆ యొక్క దానికి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 21/11/2021 వరకు అయితే మీరు ఈ యొక్క అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్. సో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు 24/11/2021 అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదే ఫైనల్ మెరిట్ లిస్ట్. సో దీంతో మీరు సెలెక్ట్ అయ్యారో లేదైతే తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ కనుక చూసుకున్నట్టయితే 27/11/2021 నుంచి 30/11/2021 వరకు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి మీకు నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వితిన్ 1 monthలో అయితే మీరు జాబ్లో అయితే ఉంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో మీరు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లేదంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్లో శాలరీ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో మీకు యాజ్ పర్ ఏపీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక పీడిఎఫ్ లింకు అండ్ అలాగే అప్లై లింకు రెండు కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చూసుకునేసి ఒకసారి నీట్గా నోటిఫికేషన్ చదువుకునేసి అప్లై అయితే చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో మరొక మంచి నోటిఫికేషన్స్ అయితే మేము ముందుకు వస్తాం. సో టిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.